హాయ్ అండి, నేను మీ పెళ్లి ఇది మా ఫ్యామిలీ. మీకు ఇంట్రడ్యూస్ ఇస్తాను, రండి రండి. మా డాడీ పేరు నాగరాజు. ఓకే ఓకే ఓకే, మరి మమ్మీని పరిచయం చేయరా? ఓకే, తిను మా మమ్మీ పేరు సుధారాణి. ఓకే సూపర్. ఓకే, లెట్స్ గో టు మై బ్రదర్స్. ఓకే, మా చిన్న తమ్ముడు నిఖిల్. ఎప్పుడు చిన్ననే ఉంటాడా? ఇంతే ఉంటాడు, బట్ ఫుల్ జోవియల్ అండ్ ఫన్నీ. ఓకే ఓకే, లెట్స్ గో టు మై బిగ్ బ్రదర్. ఓకే, మై బ్రదర్ నితిన్, లవింగ్ అండ్ కేరింగ్, బట్ ఆల్మోస్ట్ ఎప్పుడు తిడతా ఉంటాడు. వీళ్ళందరూ మా తమ్ముడు ఫ్రెండ్స్. మీకు ఇంట్లో ఒక కరాటే మాస్టర్ ని పరిచయం చేస్తాను, విశ్వకన్న. హీస్ లాయర్. తన సృజన డాన్స్ మాస్టర్ ఇవాళ. నా ఫ్రెండ్స్ కూడా శ్రీజ. ఫ్రెండ్స్ ఎప్పుడు లేటే చేస్తారు కదా. శ్రీజ, అమ్మిక, వీళ్ళిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే, హాయ్ హాయ్ హాయ్. మీ ఫ్రెండ్ ఎప్పుడు ఇంత అవుతుందా? హర్షి, ఇటు రావే తొందర. స్వీటీ, నువ్వు ఆ పెళ్లిలో లేటే ఈ పెళ్లి. మేము 4 మెంబర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. తిను శ్రీజ, తిను ఉమిక, తిను హర్షిని, తిను సాయి వర్షిని, బట్ స్వీటీ చబ్బి ఉంది కదా. తిను నా బెస్ట్ ఫ్రెండ్ సౌజన్య, మై బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్యూట్ ఫ్రెండ్ కావ్య. ఫ్రెండ్ అంటే హకీ వాళ్ళు. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ కూడా. నేను మరి అక్క స్వీట్ సిస్టర్. సిస్టర్స్ మా ఫ్యామిలీ, బట్ మోర్ దెన్ ఫ్రెండ్స్ ఆల్సో ఫ్యామిలీ ఆల్సో. మోస్ట్ సపోర్టివ్ ఇదైతే. See, one more person most important in our family. తిను మా ముద్దుల మదిరా, మా బేబమ్మ. ఓకే, జేజమ్మ కాదు, బట్ బేబమ్మ. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు, ఏముంది రాధికత. నేను నవ్వినట్టు కనిపించదు, బట్ నవ్వుతుంది, నవ్విస్తా కూడా ఉంటది. నోరు కథలు అడ్డు అదుపున్నది ఏది ఉండదు. నేను ఇంకొక సిస్టర్. ఓకే, మంచిది, పాపం ఎక్కువ మాట్లాడది, సెన్సిటివ్, ఎమోషనల్. ఇంపార్టెంట్ పర్సన్ ఎట్లా మర్చిపోయింది అసలుకి. మా అమ్మమ్మ, మా అన్న వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. యాక్చువల్లీ వచ్చేసినాం మేము ఇక్కడ. ప్రపోజల్ అయిపోయింది ఎప్పుడు, జస్ట్ మ్యారేజ్ కోసం వెయిటింగ్. ఐ లవ్ యూ పాపం అన్నకి. చెప్పు చెప్పే అది చూడే. ఐ లవ్ యూ అన్న. ఐ లవ్ యూ. హాయ్ అన్న. హాయ్ అన్న. అమ్మ ఒక్కసారి మా చెల్లెల గురించి ఒక్క మాట అయిపోయేదంటే ఏం లేదు, ఎంత అయిపోయినా తక్కువనే దాని గురించి. ఓకే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇంత ట్రావెల్ చేసి 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 అరే దగ్గరకు వచ్చింది, అది ఎట్లా తీసుకుంటానో మాకే తెలుసు. ఇక ఎమోషన్ ఎంత కంట్రోల్ చేస్తున్నావో తెలుసు. అవుతుంది అట్లా.
దాని గురించి చెప్పానంటే ఏముంది, ఎంత చెప్పినా తక్కువనే. ఎట్లా నాకు ఇద్దరు ఇష్టమే, కానీ మా అన్నని ఎవరన్నా ఇమ్మన్నా అంటే నాకు తొందరగా కోపం వస్తుంది. బాగా మంది అంటే ఏంటంటే ఇంకా ఇప్పటికీ సెటిల్ కాలేదు కాబట్టి చాలా మంది చిన్న చూసిండ్రు, అది నాకు తెలుసు. నా ముందర ఎంతమంది అన్నారో కూడా అది నాకు తెలుసు. సో వాళ్ళందరూ అన్నదానికి మా అన్నకు మంచి జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అయ్యి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆ రోజు మా ఫ్యామిలీ ఒక లెవెల్కి వచ్చినట్టు ఆ రోజు ఫీల్ అవుతాను. చెప్తే రౌతం గారి స్కూల్కి వెళ్ళేటప్పుడు మెయిన్లీ నేను మర్చిపోయింది బ్యాగ్, దాన్ని మా అక్కడ గుర్తు చేస్తున్నాను. మొత్తం కట్ చేయి, తీయు, కిందకి వెళ్ళేపు. ఎక్స్పెక్ట్ చేయాలి. దానికి ముందు నేను ఫోన్ అని ఎన్నిసార్లు అడిగినా కూడా బాగా కొనిస్తాడు కదా, మేమెందుకు కొనియాలనేలాగా మాట్లాడిండు. అటువంటిది వాడు నాకు ఫోన్ ఇచ్చేసాకంటే నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అయినా. ఐఫోన్ అనేది గిఫ్ట్ చేయడం జరిగింది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవడానికి. ఈ పెళ్లికి 3 days బిఫోర్ బర్త్డే కలిసి రావడం కానీ, హల్దీ ఫంక్షన్ రావడం, అందులో కేక్ లో గిఫ్ట్ ఇవ్వడం కానీ, ఇది ఒక లైఫ్ టైం మెమొరీ ఫర్ మీ. ఏమైందంటే స్కూల్ డేస్ లో మేము మా డాడీకి కొంచెం బాగా ఎక్కువ భయపడతాం. మా డాడీ టైగర్ అనమాట, లయన్. మేము కొంచెం నార్మల్ ఇన్ స్టడీస్, యావరేజ్. ఓకే, సో ఏమైందంటే మా డాడీ చదువుకో అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయేవాడు. మా మమ్మీ కింద ఉండేది, మరి పాతిళ్ళు ఉన్నప్పుడు మేము పైన కింద ఉండేది. మాకు పైన చదువుకుంటామని చెప్పేసి బుక్స్ పట్టుకొని ఎక్కేవాళ్ళం. మా డాడీ బయట సౌండ్ వినేసి బుక్స్ తెచ్చి చదువుకునే వాళ్ళం. అప్పటి వరకు బుక్ ముట్టే వాళ్ళం కాదు అసలు. మా మమ్మీ కూడా చెప్పేది మాకు, డాడీస్ అని. ఇది బాగా అదొకటి. మళ్ళీ కొంచెం చీకటి ఉంటుంది, మొత్తం ప్యాక్ చేసేసి వాళ్ళు ఇంట్లోనే హైడ్ అండ్ సీక్ ఆడేవాళ్ళం. ఆ రోజు మా డాడీ ఇష్టంగా ఒక కుండ తెచ్చుకున్నాడు, ఆ కుండ వలిగిపోయింది. దానికి బలైపోయింది మా రాజన్న. నేను ఒక 6 years ఉన్నప్పుడు ఇక్కడే ఆయన నాకు వేరు అని చూడలేదు ఎప్పుడు కూడా. అంటే సొంత ఆయన అంత కాకపోయినా పిన్ని కొడుకైనా సొంత అన్న లాగానే ఎప్పుడు వేరుగా చూడలేదు. నాకు అయిందా లేవు, ఏమైంది నీకు నాకు అర్థం కాదు అసలు. నాకు ఇది ఒక్కతే ఉంది, నాకు ఇంకెవ్వరూ లేరు. నేను ఉంటే దీంతోనే ఉంటాను, నాకు ఇంకా ఎవ్వరు కూడా లేరు. ఇంకా ఇది వెళ్ళిపోయిందంటే ఎవరితో కూడా ఇంత లేను నేను. Music. బంజారా హిల్స్ నిక్కుతోడు పెట్టుకుంటాం, మెడికల్ బిల్స్. చెప్పు పోల్కి ముందరికి రా, పోల్కి రా బ్రో. ఓకే, 1 minute సార్. మా వింత. ఓకే చెప్పు. ఈస్ట్ ఆర్ వెస్ట్, మై సిస్టర్ నిక్కీ ఇస్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడి మా బాధ్యత అయిపోయింది భరించుడు. ఇక నితీష్ అన్న బాధ్యతలు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఓకే, చెప్పగానే అరవండి. ఓకే, మీరు కూడా అరవండి, కొంచెం భయం ఎక్కువ. గోడ మీద బల్లి, నిక్కు నితేష్ పెళ్లి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంత దీక్ష పూని నావమ్మ, గుండెలో నిప్పులే నింపినా
చేసినావమ్మా. అంటే మినిమం ఉంటది ఆ బ్రోతో ఒక డైలాగ్ ఇప్పుడు ఎవరు కూడా ఆశించారు అటువంటిది చెప్తాడు ఇప్పుడు అంతే. చెప్పాలా బ్రో? చెప్పాలా? మా చెల్లె పెళ్లి గల్లంతా లొల్లి. మా మరదలు చాలా బాగుంటుంది, బట్ ఏంటంటే జస్ట్ మిస్ యూ. కాదు చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. హైదరాబాద్ కు గోల్కొండ ఫేమస్, మా ఇంటికి నికే ఫేమస్. चाय में शक्कर नहीं पीने में क्या मज़ा, चाय में शक्कर नहीं पीने में क्या मज़ा, हमारा घर पे निक्कुर नहीं रहे तो रहने में क्या मज़ा. ఇది మాకు కావాల్సింది. చెప్పురా డైలాగ్. జనాలు అరుస్తే అరుపులు, నిక్కమ్మ అరుస్తే మెరుపులు. చెప్పండి నీకే చెబుతా చాలు.